రమ్మన్నారు కదా! అదే మీటింగ్‌లో ఆ సొల్లోజోని, ఆ పోలీస్ ఆఫీసర్‌ని ఇద్దరిని చంపేస్తా అని అంటాడు మైకేల్. మైకేల్ చెప్పింది విని పక్కనున్న అందరూ పగలబడి నవ్వేస్తారు. ఇదేమైనా మీ ఆర్మీ‌లోలాగా అనుకున్నావా? ఎక్కడో దూరం నుంచి షూట్ చేసి చంపడానికి పాయింట్ బ్లాక్‌లో కనిపెట్టి చంపగలగాలి. అది నీ వల్ల అవ్వదు. అక్కడున్న ఇద్దరు మోస్ట్ డేంజరస్. అసలు నీకు మన బిజినెస్ గురించి ఏమీ తెలియదు. నిన్ను చెంపదెబ్బ కొట్టాడని నువ్వు చాలా పర్సనల్‌గా తీసుకుంటున్నావు. పోలీస్ ఆఫీస్‌ని చంపితే డిపార్ట్‌మెంట్ అంతా మనకు వ్యతిరేకంగా మారిపోతుంది. వాళ్ళని చంపడం నీ వల్ల అవ్వదు అంటాడు. ఇలాంటి పనులు చేస్తే అనవసరంగా వాళ్ళే నిన్ను చంపేస్తారు. కాబట్టి ఇలాంటి థాట్స్ పెట్టుకోకు అంటాడు సన్నీ. కానీ మైకేల్ చాలా సీరియస్‌గా చెప్తాడు. నేను అన్నీ ఆలోచించుకొని చెప్తున్నా. నాన్నను కాపాడుకోవాలంటే వాళ్ళు చచ్చిపోవాల్సిందే. నేను చేయగలనని చెప్తాడు. దానికి సన్నీ కానీ ఎలా? మీటింగ్ ఎక్కడ జరుగుతోందో ఎవరికీ తెలియదు. అక్కడ నువ్వు వెపన్ కూడా తీసుకొని పోలేవు. ఎలా చంపుతావు అని అడుగుతాడు. దానికి మైకేల్ ఈ మీటింగ్‌కి పోలీస్ ఆఫీసర్ కూడా వస్తున్నాడు కదా! లొకేషన్ మనకు చెప్పకపోయినా రూల్ ప్రకారం ఎక్కడికి వెళ్తున్నామనేది అతను తన పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి. పోలీసులు మన మనుషుల హెల్ప్ తీసుకొని లొకేషన్ ఎక్కడో కనుక్కో. అది ఏ ప్లేస్ అయినా అక్కడ ఒక వాష్‌రూమ్ ఉంటుంది. ఆ వాష్‌రూమ్‌లో నాకు ఒక గన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే నేను ఈ పని కంప్లీట్ చేస్తానని చెప్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్‌ని చంపడం అంటారా? వాడు చేతులు కలిపింది డ్రగ్ డీలర్‌తో. ఇదే విషయాన్ని ప్రూఫ్‌తో సహా మనం న్యూస్ పేపర్‌లో వచ్చేలా చేద్దాం. సో వాడికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో, ప్రజల్లో అంత సానుభూతి రాదు. డిపార్ట్‌మెంట్ కూడా దాన్ని అంత సీరియస్ తీసుకోదు అని చెప్తాడు. మైకేల్ ప్లానింగ్ ఇంకా తన మాటలో కాన్ఫిడెన్స్ చూసి అందరూ దీనికి ఒప్పుకుంటారు. క్లెమెన్జీ ఒక చిన్న పిస్టల్ ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్‌గా ట్రైనింగ్ ఇస్తాడు. పిస్టల్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ పడకుండా రబ్బర్ లాంటి దాంతో కవర్ చేసి ఉంటుంది. చంపేశాక ఏం చేయాలి? ఎక్కడికెళ్ళాలి? అనేది కంప్లీట్‌గా అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాక ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది. పలానా చోటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉండమని చెప్తాడు. ఇక చివర్లో మైకేల్ వెళ్తున్నప్పుడు సన్నీ మైకేల్‌కి హగ్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. మైకేల్